ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. మాఘపురాణం 20వ అధ్యాయం. శివబ్రహ్మల వివాదం. గృష్ణమద మహర్షి మరలా ఇట్లు పలికాడు. శ్రీ మహావిష్ణువు తత్వమును మహత్యమును వివరించు మరి యొక్క వివాదమును వినుము. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరూ ఒకప్పుడు ఎవరికి వారు తామే ప్రధానమును అనుకున్నారు. సర్వలోకకర్తను, దేవతలకిష్టుడైన అధిపతిని నేనే నేనే అని, నాకంటే ఉత్తములు లేరని ఎవరికి వారే తలిచారు. ఎంతకాలం గడిచినను వారి వివాదం ఆగలేదు. కాలం గడుచుచునే ఉన్నది, వివాదము పెరుగుచునే ఉన్నది. ఇట్లుండగా వారి ఎదుటకు ఒక మహారూపం సాక్షాత్కరించింది. ఆ రూపము అనేక సూర్యుల కాంతులు కలిగి తేజోమయమై ఉంది. అనేకములైన ముఖములు, నేత్రములు, బాహువులు, పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తమై ఉండింది. దివ్యము, మనోహరము, అనంతము అగు ఆ రూపము శ్రీ మహావిష్ణు రూపమని వారు గ్రహించారు. సర్వంలో ఆ రూపం నందే వారు చూశారు. బ్రహ్మ, శివుడు ఆ రూపము చెవులలో ఉన్నారు. ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపమును చూసి శివబ్రహ్మలిద్దరూ ఆ రూపము తుది మొదళ్లను చూడదలిచారు. ఆ రూపం యొక్క ఆద్యంతములు నెరిగిన వారే తమ ఇద్దరిలో ఉత్తములని తలించారు. 4 దిక్కులను, క్రిందను పైనను చిరకాలము సంచరించారు. ఆ రూపమునకు మొదలుగాని చివరుగాని చూడలేకపోయారు. తాము ఇద్దరమును దాన్ని కనుగొంటకు ఆసక్తులమని గమనించారు. అప్పుడు ఆ రూపమును ఇలా తలిచారు. ఈ పురుషుడే జగత్కర్త, సృష్టి స్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు, గుణాధికుడు, గురువు, రక్షించువాడు, సర్వేశ్వరుడు, స్వయం ప్రకాశుడు, సర్వప్రాణులయందు నివసించువాడు, సర్వప్రాణులను తనయందే నిలుపుకొనివాడు. మనము వీనికంటే అధికులము కాము. మన వలన ఏమీయూ జరుగుటలేదు. ఇట్టి యథార్థ పరిజ్ఞానము కలిగి శ్రీ మహావిష్ణువును ఇలా స్తుతించారు. బ్రహ్మ శివకృత విష్ణుస్థుతి. అనంతమూర్తి, సర్వాద్యము, సర్వాధారము, అనంత ప్రకాశము, సర్వ మనోహరము అయిన నీ రూపమును మాకు మరింత ప్రత్యక్షమగునట్లు చెయ్యుము. సర్వాత్మక, సర్వేశ్వర, సర్వప్రాణి నమస్కృత అనుగ్రహించుము. నీవు సర్వకర్తవు, భర్తవు, నీ తేజమనంతము, నీవందరికి నీ అన్నిటినీ ఇచ్చేవాడవు, సర్వస్వరూపుడవు, సర్వవ్యాప్తుడ రూపుడవు అని ఇలా చెప్పారు. హే విష్ణోనంతమూర్తే, తవ ఘన నిఖిలాకారమాద్య స్వరూపం, సర్వాధారం సురేశం, దినపతిహత ఉక్కోటి సూర్యప్రకాశం. నమస్తే విశ్వాత్మక, విధిహర, సురేంద్రాది విబుధై, త్రయీశాస్త్రాలపైర్ని గదితన వ్యాఘ్రం భుజయుగం అంటూ చాలా విధాలుగా ప్రస్తుతించారు. ఇలా శివుడు బ్రహ్మ చేసిన స్థుతిని విని శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్య రూపంతో ఇలా అన్నారు. బ్రహ్మేశ్వరులారా, మీరిద్దరును చిరకాలము వివాదపడుచుండొచ్చే మీ వివాదమును నిలుపుటకే నేను ఇట్టి విరాట్ రూపమును ప్రదర్శించాను. మీరును నా విరాట్ రూపమును గమనింపాశక్తులై మానసిక వికారమును విడిచి ప్రశాంత బుద్ధులై నన్ను స్తుతించారు. మీ వివాదమునకు కారణమును నేనెరుగుదును. ఆ వివాదమును ఎవరూ పరిష్కరింపలేరు. సత్వ రజస్తమో గుణములు ప్రకృతి వలన కలిగినవి. ఆ గుణములకు లోబడిన వారికి యథార్థము తెలియదు. సత్వగుణము నిర్మలము, స్వయం ప్రకాశకము, అనామయము, సుఖసంగముచే దేహిని బంధించును. ఆత్మకు శమము, దమము, దయ, అహింస, క్షాంతి మున్నగు గుణములను కలిగించి పరలోక సుఖమును అందించును. పరమేశ్వరాసక్తిని కలిగించును. రజోగుణము రాగాత్మకై ఆశాశక్తిచే ప్రబలమగును. జీవికి కర్మాసక్తిని కలిగించును, అనగా పరమాత్మ స్వరూప జ్ఞానమును కప్పి ఇహలోకమునకు చెందిన ప్రయోజనములను కలిగించు పనుల యందు ప్రవర్తింపచేయును. తమో గుణము అజ్ఞానముచే కలుగును. ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచును. దీనిచే పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనుకబడును. దీని వలన ప్రమాదం కలుగుతుంది. ప్రమాదమునగా చేయవలసిన దానిని మరచుట, ఆలస్యము అనగా చేయవలసిన కార్యము తెలిసినను శ్రద్ధ సరిగ్గా లేకపోవట, శ్రద్ధాలోపంచే కార్యనిర్వహణ శక్తి లేకపోవట జరుగుతుంది. నిద్ర అనగా నీ అజ్ఞానంచే చేయవలసిన దానిని వీడి నిద్రించుట. కావున ప్రమాదాలస్య నిద్రలు తమోగుణ జనితములు. జీవి గుణత్రయబద్ధుడు కాక పరమాత్మ చింతన చేసిన మంచినిది. నేను దీనిని పొంది తిని, దీనిని పొందగలను, నేను చేయగలను, నాకెవరు సాటి? ఇట్టి బుద్ధి ఆలోచన రజస్తమో గుణముల ప్రభావం. మీకును ఈ గుణ ప్రభావం వలన వివాదం కలిగి పెరిగినది. మొట్టమొదట అంతయు చీకటిగా ఉండింది. పంచభూతములప్పటికి ఏర్పడలేదు. అప్పుడు నేను సృష్టి చేయుటకై మొదట బంగారపు ముద్దవలే ఉన్నాను. తర్వాత అవయవములు ఏర్పడ్డాయి. ఆ తర్వాత మన ముగ్గురము ఏర్పడ్డాము. మన ముగ్గురము సృష్టి స్థితి లయములకు కర్తలమయ్యాము. బ్రహ్మ సృష్టికర్తగను, నేను పోషకునిగను, శివుడు లయకర్తగను,
మనము ముగ్గురము అయ్యాము. కావున ఒకే దాని నుండి వచ్చిన మనకు మొదట భేదం లేదు కదా అని బ్రహ్మకు, శివునికి శ్రీ మహావిష్ణువు తత్వమును వెతికి తెచ్చాడు. మరియు బ్రహ్మతో ఇలా అన్నాడు: బ్రహ్మ, నీవు స్వతంత్రుడవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవై సర్వప్రాణులను సృష్టించిన వాడవు, దేవతలకు ప్రభువు, వేదములకు స్థానము, అన్ని యజ్ఞములకు అధిపతివి, సర్వలోకములకు సంపదనిచ్చువాడవు, స్వశక్తితోడనే పరమాత్మ యోగం నందినవాడవు, సర్వరక్షకుడవు, నా నాభికమలమునందు బాలార్కుని వలె ప్రకాశించువాడవు. మనకు భేదం లేదు, ఏకత్వంలో ఉన్న నేనే అనేకత్వం నందాను. మనమిద్దరం ఒకటే, నీవును నా వలె సమస్త దేవతలకు పూజనీయుడవు అని బ్రహ్మ మనసునకు నచ్చినట్లుగా తత్వమును బోధించాడు అని కృష్ణమద మహర్షి జహ్నుమునికి విష్ణు సర్వవ్యాపకత్వమును వివరించాడు. ఇంతటితో మనకు 20వ అధ్యాయం పూర్తవుతుంది. రేపు 21వ అధ్యాయంతో కలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.